హాయ్ అండి. ఈ రంగోలి 9 చుక్కలు, 5 వచ్చే వరకు మధ్య చుక్క. ఇందులో నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. మీరు మొగ్గు చూస్తూ నేను చెప్పింది ఏంటో వినండి. మీకు తెలుసా, ఇది నేను ఒక బుక్లో చదివాను, నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఏదైనా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంక నుంచి మ్యూజిక్ పెట్టి ఉన్నా నేను ఏదో ఒక నాకు తెలిసిన స్టోరీ కానీ ఇలా ఏదన్నా విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రంగోలీతో పాటు నా ఓన్ వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకుంటున్నాను. ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పాను. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ఇంతకుముందు వీడియోస్లో స్టోరీ ఉందండి, చూడండి. ఆలయాల్లో గంటలు ఉండడం. ఆలయాల్లో ఉండే గంటను 7 సార్లు కొడితే మన శరీరంలో ఉన్న 7 చక్రాలు ఉత్తేజమవుతాయట. అంతేకాదు, మెదడు కుడి ఎడమ భాగాలు రెండూ కొంతసేపు ఏకమవుతాయట. దీంతో మన మనస్సుకు ప్రశాంతత కలుగుతుందంట, ఏకాగ్రత పెరుగుతుందంట. గంటను మోగించడం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశనమవుతాయంట. ఇది గుడిలోని గంట గురించి చెప్పారండి. నాకైతే బాగా అనిపించింది, వీడియోలో షేర్ చేసుకోవాలనిపించింది. నాకు తెలిసిన టిప్స్ కానీ స్టోరీస్ కానీ ఇలాంటి విషయాలు ఏవైనా ఇక నుంచి నా వీడియోస్లో రంగోలీతో పాటు షేర్ చేసుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే మిగతా రంగోలీస్ కూడా చెక్ చేయండి. మీకు ఛానల్ నచ్చితే, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.